వాడిని వెనక్కి తీసుకురావాలి. ఫలానా వారు పిలుస్తున్నారు అంటే వాడు రావలసిందే. అంటే ఆమె బిడ్డల దగ్గర తెచ్చుకున్నది కేవలం అమ్మ అన్న మమకారం ఒక్కటే కాదు, అమ్మ పిలుస్తోంది అంటే, అమ్మ పిలిచింది అంటే దుర్యోధనుడంతటి వాడు కూడా కాదు అని అనలేడు. ధృతరాష్ట్రుడు ఉండగా వెళ్ళిపోగలడేమో, అమ్మ పిలుస్తోందంటే మాత్రం రాకుండా ఉండలేడు. అంటే ఆమె పిల్లల మీద ఎటువంటి ధార్మికమైనటువంటి కట్టడి, ఎటువంటి నియంత్రణ కలిగినటువంటి తల్లో అర్థం చేసుకోవచ్చు. అది అమ్మకు ఉండవలసిన లక్షణం. నాన్నగారిని కాదని వెళ్ళిపోయిన వాడు అమ్మ పిలుస్తోందంటే రావాలి. అంటే ఎవరు నిజానికి బాగా పరిపక్వత పొందినటువంటి నడవడి కలిగిన తల్లి? ధృతరాష్ట్రుడా, గాంధారా? గాంధారే. ఆ విషయం ఎవరు అంగీకరిస్తున్నారు? నేను కాదు, భారతంలో స్వయంగా ధృతరాష్ట్రుడు అంగీకరించి చెప్తున్నాడు ఈ మాట. ఆమె పొందుగ పలుకంగా నేర్చు. చాలా బాగా మాట్లాడుతుంది. ఏ తప్పు దుర్యోధనుడు చేస్తున్నాడో అవతల కృష్ణుడే చెప్పినా, భీష్ముడే చెప్పినా, ద్రోణుడే చెప్పినా, కృపాచార్యుల వారే చెప్పినా, నారదుడే చెప్పినా అర్థం కావట్లేదు. అది అర్థమయ్యేటట్టు ప్రేమగాను కోపంగాను వేలు చూపించి చెప్పడంలో ఆమె ప్రవీణురాలు. అలా చెప్తున్నా వాడు లేవడు, కూర్చుంటాడు. అది గొప్ప. అలా గాంధారి చెప్తుంటే లేవడానికి వీల్లేదు, కూర్చోవలసిందే. అంటే ఇంత సభ కన్నా గాంధారి వ్యక్తిత్వం గొప్పది. ఈ ఒక్క సంఘటన చాలదంటే గాంధారికి చేసినటువంటి మర్యాదకి, గాంధారి వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలు. కాబట్టి వచ్చి కొడుకు తీర్చిపోవు కాన వేగ నీవు గాంధారి తోడి తెమ్ము. తొందరగా వెళ్ళి గాంధారిని తీసుకురా. ఆమె నిర్వహిస్తుంది ఈ విషయాన్నంతటినీ. అనగానే విదురుడు గబగబా వెళ్ళి ఆవిడ్ని తీసుకొచ్చారు. ఆవిడ వచ్చి కూర్చుంది. కానీ మన కావ్యాల్లో పురాణాల్లో ఒక గొప్పతనం ఉంటుంది. అవి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. వాల్మీకి రామాయణం కూడా అంతే. ఏదో అక్కడ ప్రతిహారి ఎదురు చూస్తున్నాడు. వశిష్ఠ మహర్షి వచ్చారు. ఆయన నమస్కరించాడు. ఏమి ఆజ్ఞ అన్నాడు. ప్రభు దర్శనాన్ని కోరుతున్నానన్నాడు. ప్రతిహారి లోపలికి వెళ్ళాడు. ప్రభువుకి జేజేలు పలికాడు. రాముడు ఇలా చూశాడు. వశిష్ఠ మహర్షి బయట నించునున్నారు. వెంటనే సింహాసనం దిగి గబగబా వెళ్ళి రాముడు వశిష్ఠుడికి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించి కుశలం అడిగాడు. తీసుకొచ్చి ఉన్నతాసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చున్నాడు. నడవడిని నేర్పడానికి ఏదో వశిష్ఠుడు వచ్చాడు, రాముడు మొదలెట్టాడు అనరు. ప్రతి చిన్న విషయాన్ని చెప్తారు. ఎందుకు చెప్తారంటే నువ్వు అలా బ్రతకడం నేర్చుకో. అలా బ్రతకడంలో ఒక అందం ఉంది. బ్రతుకు ఒక అందం. నిజానికి అందం బయట ఉండేది కాదు, నడవడి అందం. ఎప్పుడు ఏ సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన నడవడి ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడడం. మాట్లాడడం అందం, మాట్లాడకపోవడం అందం. ఆమె లోపలికి రావడాన్ని కూడా వర్ణిస్తారు వ్యాసుల వారు కానీ, అనువాదం చేసినటువంటి కవిత్రయం కానీ. ఆవిడ గొప్ప విదుషీమణి, సంస్కారవంతురాలు, మహాపతివ్రత. అందుకే గాంధారీ ధృతరాష్ట్రులు పిలుస్తున్నారని కబురు చేయండి. కబురు చేశారు. వచ్చాడు లోపలికి. ఆయన చుట్టూ వచ్చిన వాళ్ళు మాత్రం కూర్చోలేదు, నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన వాళ్ళు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు అసలు దుర్యోధనుడు రావడం. వచ్చిన తరువాత మొదట ఆమె దుర్యోధనుడితో మాట్లాడలేదు, ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంది. అసలు ఈ సభ ఎందుకు? శ్రీకృష్ణుడు రావలసిన అవసరం ఏమిటి? రాయబారం వినవలసిన అవసరం ఏమిటి? ఇప్పుడు ఈ రాజ్యానికంతటికీ అధిపతివెవరు? నువ్వు. ఈ బిడ్డలందరెవరు? నీ బిడ్డలు. మన 100 కానీ పాండురాజు యొక్క 5 కానీ మన బిడ్డలే. 105 మన బిడ్డలు. నువ్వెందుకు రాజ్య విభాగం చేయలేకపోతున్నావు? అందుకే ఆవిడ అడిగింది, అనుడు నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి వాని వశంబున ఏలపోయదీవు, పాండవులకు ఏమి ఇచ్చితేమి అడ్డుపడ ఎవ్వరికి వచ్చునధిప చెప్పుమా. కాల్చేసిందంతే. ఆ ఒక్క మాట చాలదండి. ఆవిడ ధార్మిక నిష్ఠ, ఆవిడ సంస్కారం, ఆవిడ శీల వైభవం ప్రకాశించింది. ఆవిడ తిన్నగా ఒక ప్రశ్న వేసింది. అనుడు నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి, నీతనుభవుడు అన్నాడు కదా, నీ కొడుకంది. నేను కన్నాను, నువ్వు తయారు చేసావలా. ఎందుకని? కూతురు చెడుగైన మాత తప్పు, కొడుకు చెడుగైనచో తండ్రి తప్పు.
నువ్వు వాడిని నడిపించవలసిన వాడివి, నువ్వు ధర్మం చెప్పవలసిన వాడివి. వాడొచ్చి పాండవుల్ని లక్కింట్లో పెట్టి కాల్చేద్దామంటే అలాగేనంటావు, మాయాద్యూతానికి పిలుద్దామంటే అలాగేనంటావు, ఎలాగైనా రాజ్యం తస్కరిద్దామంటే అలాగేనంటావు. ఏనాడు కాపాడుకున్నావు నీ పెద్దరికం? వాడికి అలా అలవాటు చేశావు. వాడికి అలా అలవాటు చేసిన తర్వాత వాడికి నీ మీద గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ధర్మం కోసం నిలబడిన వాడివైతే, నోటితో చెప్పడం కాదు, అనుష్ఠాన పర్యంతంలో నువ్వు అలా నిలబడగలిగిన వాడివైతే వాడు అసలు సభలోంచి వెళ్ళగలిగేవాడుగా? అసలు నీకు వాడు వశవర్తి కాకుండా ఎలా పెరిగాడు? ఎంత తిన్నగా అడిగిందండి. ఎక్కడ ఆమెకేమీ సంకోచం లేదు. ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతున్నాను, భర్తతో మాట్లాడుతున్నానని. అంటే లోపల ఎంత బాధపడుతోందో, కొడుకు పాడైపోయాడు, కుటుంబం పాడైపోతోంది, ఇది చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో. అందుకే ఆమె గుర్తించింది రాబోయేటటువంటి దుష్పరిణామాన్ని. అందుకని అనుడు నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి, వాడు వినయం ఉన్నవాడు కాదు, అవినీతిపరుడు, వాడికి ఎప్పుడు స్వార్థం. ఇది నీకు తెలుసు, తెలుసు కాదు తెలిసి తెలిసి, చాలా నొక్కి చెప్తోంది. నీకు బాగా తెలుసు, నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు, బుకాయించు. భార్యాభర్తల మధ్యలో దాపరికం ఏమి ఉంటుందండి? తెలిసి తీరుతుంది. కాబట్టి వాడు అవినీతుడన్న విషయం నీకు తెలుసు, నీకు బాగా తెలుసు అన్న విషయం నాకు తెలుసు. అందుకే ఎరిగి ఎరిగి నీకు తెలిసి కూడా నువ్వేం చేసావు? వాని వశంబున ఎలా పోయేదీవు. వాడు ఎలా చెప్తే అలా ఎందుకు ఆడతావు? వాడు ఏం చెప్తే చేస్తూ వచ్చావు. 5 పిల్లల్ని తీసుకెళ్లి, తమ్ముడు పిల్లల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తానన్నాడు, ఒప్పుకున్నావు? ఆ రోజున రాజ్యం అపహరించడానికి మాయాద్యూతానికి పిలిచారు, ఒప్పుకున్నావు? ఇంటి కోడలు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేస్తుంటే మిన్నకున్నావు? భీముడు శపథం చేస్తుంటే ఊరుకున్నావు? నేనొచ్చి చెప్పిన తర్వాత కదా కోడల్ని పిలిచి వరాలు ఇచ్చావు. నీ వలన కదా నాశనం అయిపోతుంది. ఇవన్నీ అనాలా? అనక్కర్లేదు. ఒక మాట వెనక అన్నీ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడడం గొప్ప కాదు, మాట్లాడేటప్పుడు ఒకటి ధార్మిక నిష్ఠ ఉండాలి, ధర్మం తెలిసి ఉండాలి. 2 ఆ ధర్మాన్ని మాట్లాడడానికి ధైర్యం ఉండాలి. 105 నీ కొడుకులు, నోర్మొయ్, సగభాగం వాళ్ళది, సగభాగం నీది అను. కాదంటావా? ధర్మరాజుది రాజ్యం, వశపడి బ్రతుకు కాదా, పో అని అను. ఎందుకు అనలేవు? ఎందుకు పెట్టావు సభ? ఈ సభ పెట్టడానికి కారణం నువ్వు వాడికి వశపడ్డావు కాబట్టి పెట్టావు. ఈ సభ ఏర్పడవలసిన పరిస్థితి అందుకు వచ్చింది. వాడు బయటికి అందుకుపోయాడు నీ మీద గౌరవం. ధర్మం అన్నది నీ వద్ద లేనప్పుడు నీ వెనక 11 అక్షౌహిణీలున్నా గెలవవు. పాండవుల వెనక 7 అక్షౌహిణీలు కాదు, వాళ్ళు 5 గెలుస్తారు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది. ఈశ్వర కృప ఎక్కడుంటుందో అక్కడ గెలుస్తారన్నది నిర్వివాదాంశమైన అంశం. ఎందుకురా ధర్మాన్ని విడిచిపెడతావు? ధర్మాన్ని విడిచిపెట్టి సుఖపడలేవు. నువ్వు సుఖపడదామనుకున్నా ఒకసారి ధర్మాన్ని విడిచిపెట్టిన తరువాత కౌగిలించుకునేది దుఃఖాన్ని మాత్రమే. ఎందుకనంటే పగయగల్గనేని పామున్న ఇంటిలో అంటారు. అలా పాముని తీసుకొచ్చి ఇంట్లో విడిచిపెట్టి సంతోషంగా బతుకుతావంటే ఎలా బతుకుతావు? ధర్మాన్ని వదిలిపెట్టేసి సంతోషంగా ఉంటానంటే ఎలా ఉంటావు? ఉండలేవు. కాబట్టి ధర్మాన్ని పట్టుకో. ధర్మం గురించి మాట్లాడింది, రాజనీతి మాట్లాడింది. ఇప్పుడు కనీసం ఒక్క విషయం తెలుసుకోరా, శత్రువులు బలవంతులు, పైగా నీ వైపు ఉన్నారన్నవారు ఎంతవరకు నీ వరకు నిలబడి నీ గెలుపు కొరకు వాళ్ళు పోరాటం చేస్తారో తెలియదు. ఆవిడన్న మాట సత్యం. ఒకప్పుడు ధర్మం కోసం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తాను ఎలా చచ్చిపోతారో చెప్పేశాడు. అందుకని నీ వైపు ఎంతమంది ఉంటారో, అన్నిటికన్నా బంధువుల విషయం ఆలోచించు. ఎందుకో తెలుసా? రేపొద్దున్న ఇంతమంది మరణిస్తే చచ్చిపోయిన వాళ్ళ తరపున మిగిలిపోయే వాళ్ళు ఎవరంటే భార్యలు మిగిలిపోతారు. వాళ్ళు వైధవ్యం పొంది ఒక్క నీచుడి యొక్క మూర్ఖత్వానికి ఇంతమందిని విధవలం అయ్యామని తిడతారు. ఆ మాట పడకురా. ఒక్క దౌర్భాగ్యుడు పుట్టి భారత యుద్ధం జరిగిందంటారా? జనమేజయుడి ప్రశ్న అదే కదా భారతం వినడానికి. వ్యాసుల వారు పెద్దవారు మీరున్నారు, భీష్మాచార్యుల వారు ఉన్నారు, రాజ్యం పంచగలిగిన వారు ఉన్నారు, అయినా ఎందుకు కొట్టుకున్నారని అడిగాడు. అడిగాడా లేదా? తర్వాత తరాల్లో బంధువులు అడుగుతారా? నా మాట వినరా? వద్దు, అటువంటి పని చేయకు. నీ శక్తి నువ్వు తెలుసుకో. నీ శక్తి చాలా ఉందనుకుంటున్నావు, కానీ భీముడు ముందు నిలబడలేవు. కర్ణుడు నీ వైపు ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ కర్ణుడికి చాలా శాపాలున్నాయి. ఇవన్నీ చెప్పారని చెప్పారా కవిత్రయం?
చిన్న చిన్న ముక్కల ద్వారా తల్లి ఎంత అనునయంగా మాట్లాడిందో, ఎంత ఆర్తితో మాట్లాడిందో. వంశ పెద్దల మనోవైఖరిని గమనించు. భీష్ముడున్నాడు, గురువుగారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు. వాళ్ళ మనోవైఖరి ఏమిటి? స్పష్టంగా చెప్తున్నారు, సంధి చేసుకో, సంధి చేసుకో, సంధి చేసుకో. ఇంతమంది మాట కాదని నువ్వు ఒక్కడివి ఒక మాట ఎందుకురా పట్టు కూర్చుంటావు? వద్దు. పాండవుల శక్తి సామర్థ్యాలు కూడా ఆలోచించు. దివ్యాస్త్ర సంపన్నుడు అర్జునుడు, ధర్మరాజు గారు సాక్షాత్తు ధర్మమూర్తి. ఎందుకురా వాళ్ళతో నీకు యుద్ధం? అన్నిటినీ మించి వాళ్ళు విశేషమైనటువంటి ధార్మిక నిష్ఠా తత్పరులు. వాళ్ళ జోలికి వెళ్ళకు. ఎన్నో హితవాక్యాలను లాలించి బుజ్జగించి మాట్లాడింది. ఆవిడికి తెలుసు వాడు వినడని. మరి ఎందుకు మాట్లాడింది? అది భారతదేశంలో గొప్పతనం. కర్తవ్యం అని ఒక మాట ఉంటుంది. బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. బాధ్యత అన్న మాట వాడుకుంటున్నవాడు ధృతరాష్ట్రుడు, కర్తవ్యం అన్న మాట వాడుకుంటున్నది గాంధారి. అమ్మా, నువ్వు ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకమ్మా మనసులో ఆలోచన చేస్తున్నావు? దాని వలన ఎందుకు ఆక్రోశాన్ని పొందుతున్నావు? జనము నుతించు నీదు గురుసార ధీరబుద్ధిన్. నువ్వు గొప్ప జ్ఞానము కలిగిన దానివని ధృతి అంటారు. ధర్మమునందు తిరుగులేని నమ్మకములకు ధైర్యమని పేరు. అంత ధృతిని పొందిన దానవని లోకమంతా నిన్ను పొగుడుతూ ఉంటుంది. అటువంటి దానివి నేనేమనుకుంటానో తెలుసా నీ గురించి? నేను అతిశాంత చిత్తయని నిక్కము ఏను కందున్. నేనెప్పుడు నువ్వు చాలా శాంతమూర్తివని భావన చేస్తాను గాంధారి. ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, చటుక్కుని ఉద్రేకపడడు. ధర్మం నెగ్గిందని నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అధర్మం పట్టుకున్నాడు, వద్దంటే పోయాడు, నా కర్తవ్యం నేను చేశాను, వాడు వినలేదు, బాధ్యత అయితే వాడు పోయాడని నువ్వు వేడిచి గెలిచిన వాడిని శపించాలి. నువ్వు అటువంటి దానివి కాదుగా. ప్రశాంత చిత్తమని నమ్మానే అంటే నా నమ్మకం ఒమ్ము కాకూడదుగా. ఇప్పుడు ఎందుకు ధర్మరాజుని శపించడానికి సిద్ధపడుతున్నావు? అసూయ ప్రబలిందా నీలో? మనమున అట్టి నీ కగునే మత్సరంబు వచ్చా. అసూయ కలగచ్చా? అసూయ అన్నది కాని మనిషి మనసులోకి ప్రవేశించిందా, ఉచితానుచితములు మరిచిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదా. ఇంతటి దుర్మార్గమైన గుణం ఈ అసూయ నీలో ఎలా ప్రవేశించింది? ధర్మము తిరుగులేనిదని నమ్మకం ఉన్నదానివే, అటువంటి బుద్ధి ఉన్నదానివే, ఇవాళ ఇంత లీకి ప్రవర్తన ఎందుకు వచ్చింది నీ యందు? వ్యాసాదులు మాట్లాడితే అందులో మళ్ళీ ఏదో డొంక తిరుగుడు ఉండదు. నిట్ట నిలువున నిలదీసి ప్రశ్న చేస్తారు. అందులో ఏం మొహమాట ఉండదు. ధర్మాన్ని ఆలంబనం చేసి ప్రశ్న చేస్తారు. జవాబు చెప్పేటప్పుడు కూడా అంత సూటిగా అంత అందంగా చెప్పగలగాలి. ఇంత శోకమూర్తి అయినటువంటి గాంధారి, అంత కోప్పడిన గాంధారి, ధర్మరాజుకి శాపం ఇవ్వాలనుకున్న గాంధారి, వ్యాసుడొచ్చి నిలదీస్తే తడబడి తల ఉంచుకు సిగ్గుపడవలసిన అవసరాన్ని పొందలా. తాను ఎందుకు శపించాలనుకుందో తన మనస్సులోకి వచ్చినది అసూయ కాదు. అసూయ అయితే జాడ్యం, అది ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటుంది. అది అసూయ కాదు. అందుకే ఆమె ఒక మాట అంది, ఏనసూయాగ్రస్త కాను వీరల చెడతలతునే ఎట్టులు మలిక చేసి కలగితిగాక ఈ కౌంతేయ వర్గంబు గొంతికెట్లట్ల నాకును భరింపవలదే. దుర్యోధను తులువతనంబున శకునియు కర్ణ దుశ్శాసనులను దుష్టాత్ములగుట త్రుంకే కౌరవకులము. అడరి పాండవులు కయ్యంబు పాడి చంపిరందరూ అది మది నొంపజాల. అచ్యుతుడు చూడ కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ వంచి చంప అత్తెర ఉల్లంబు నంపకున్నే. నేను అసూయాగ్రస్తమైన మనస్సుతో శపించాలని అనుకోలేదు. అసూయ అయితే అది దారుణమైనటువంటి దుర్గుణం. నాకు కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. కోపం రావడానికి కారణం దుఃఖం. దుఃఖం ఎందుకు వచ్చింది? అంత శోకము నాకెందుకు కలిగిందంటావా వ్యాసభగవానుడా? నీకు చెప్తాను జవాబు. నేను అసూయాగ్రస్తను మాత్రం కాదు. ఒక ఛార్జ్ షీట్ ఇస్తే జవాబు ఎలా ఇస్తారో అలా మాట్లాడుతోంది. ఏనసూయాగ్రస్త కాను వీరల చెడతలతోనే పాండవులు పాడైపోవాలని నేను కోరుకుంటానా? ఒక్కనాటికి నేను కోరుకోను. వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను. ఎట్టులుమ్మలిక చేసి కలగితి కాక నాకు విపరీతమైన దుఃఖం కలిగింది. ఆ దుఃఖం వలన నాకు ఈ కోరిక వచ్చింది శపించాలని.
దుఃఖం ఎందుకు వచ్చిందంటావా? ఈ పిల్లలున్నారే, ఈ కౌంతేయులు, వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే. కానీ ఒక్కటి ఆలోచించు, చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు. శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు, మడిసిపోయాడు. అక్కడ వరకు నాకేమీ అనుమానం లేదు, నేను ఒప్పుకుంటా. వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు. కానీ భీముడు కూడా చెయ్యకూడని తప్పు చేశాడుగా. అందుచేత నా మనసు కదిలిపోయింది. ఏమిటా తప్పు అంటావేమో, కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప. దుర్యోధనుణ్ణి భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండంతో నాభికి కింద భాగంలో కొట్టకూడదు. మరి తొడల మీద కొట్టాడే, తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయాడే. మరి నా కొడుకుని ధార్మికంగా చంపలేదు, వీడు అధార్మికంగానే చంపాడుగా. వాడు అధర్మం పట్టుకు చచ్చిపోయాడు, వీడు ధర్మం పట్టుకు గెలిచాడు. నాకు కోపం లేదు. నాకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా? వీడు అధర్మం పట్టుకున్నవాడేనే, వీడు అధర్మంతో యుద్ధం చేసి దుర్యోధనుడిని చంపేశాడే. అధర్మం పట్టుకుని వీడు గెలిచాడని అనడానికి అవకాశం ఎలా ఉంది? ఆ దుఃఖంలోంచి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల వీడు కూడా కప్పం కట్టవలసిందే, వీడు కూడా దానికి తగిన పరిహారం చెల్లించవలసిందే. అందుకు శపించాలనుకున్నాను. ఏమలా చంపచ్చా? నేను అసూయాగ్రస్తనని ఎలా అన్నారు వ్యాసభగవానుడా మీరు? నాకు అసూయ లేదు. కానీ భీముడు చేసింది తప్పా కాదా? తొడల మీద ఎలా కొట్టాడు దుర్యోధనుణ్ణి? అందుకు దుఃఖం వచ్చి శపిస్తున్నానన్నా, అందుకు శపించబోయాను. నేను అసూయాగ్రస్తన అనకండి, ఆ గుణం నాకు లేదు. అరి విమర్ది ఇతనికై వగపేటికి పుణ్యలోకమునకు పోయననుచులుండనోపెనేని ఉల్లంబు ధృతరాష్ట్రు దిక్కులేమి తలచి పొక్కుకున్నే. వాడు చచ్చిపోయాడని నేను ఏడవట్లేదు, కొడుకులు చచ్చిపోయారని ఏడవట్ల. అధర్మం పట్టుకున్న వాడు చావకపోతే బతుకుతారా? అది కాదు నా బాధ. నా భర్త ధృతరాష్ట్ర మహారాజుకి 100 కొడుకుల్నిచ్చాడు. వృద్ధాప్యంలో ఆసరాగా ఒక్క కొడుకు మిగలలేదే, గుడ్డిరాజు ఎలా బ్రతుకుతాడు అని ఏడుస్తున్నానంతే తప్పమ్మా, కొడుకులు పోయారని నేను ఏడవట్లేదు అని కృష్ణుణ్ణి తోడు తీసుకుని యుద్ధభూమిలోకి వెళ్ళి శవాల వంక చూడ్డం మొదలుపెట్టి విదురుడు చెప్పాడు, తండ్రి చెప్పాడు. విన్నాడా దుర్యోధనుడు? వినలేదే. విదురుడు తండ్రియు తనకున్ 10,000 విధముల చెప్ప పాటింపడు, దుర్మదమున తగియడు బుద్ధులు, విధి మూడిన మర్చుడేల వినునుచితోక్తుల్. ఓ పక్క నుంచి విధి తోసుకొచ్చేస్తుంటే మంచి మాటలు ఎందుకు వినపడతాయి? అందుకే జీవితంలో అన్నిటికన్నా అలవాటు చేసుకోవలసిన లక్షణం మంచి మాట. పెద్దలు ఏదైనా చెప్తే వినాలి. ఎప్పుడూ మనమనుకున్నదే జరగాలని కోరుకోకూడదు. పెద్దలు చెప్పినప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం శీలంలో చాలా గొప్ప విశేషం. అలా ఎవరు మాట వినగలడో వాడు వృద్ధిలోకి వస్తాడు. దుర్యోధనాదుల మరణమునకు కారణము మాట వినకపోవడమే. తల్లి తీర్పు చెప్పింది అని ఆమె యుద్ధభూమిలో శవాలన్నిటినీ చూస్తోంది. అనేకమైన మణులతో కూడిన ఆభరణములు ధరించిన వారు, కవచములు కట్టుకున్నవారు, కంకణములు తొడుక్కున్నవారు, రత్నాభరణములను తొడుక్కున్నవారు మాంసపు పేలికలైపోయి వదులైపోయి ఆభరణములు జారి యుద్ధభూమిలో పడిపోగా తెగిపోయినటువంటి తొండములు, కాళ్ళు తెగిపోయిన గుర్రాలు ఆఖరి ప్రాణంతో ఉండి ఎగిరిగిరి పడుతుంటే తోడేలు చూసి ఎగిరి వచ్చే మీద పడి కంఠం కొరికేస్తుంటే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తున్నటువంటి అనేక మంది వీరులు, తెగిపడిపోయినటువంటి ఆ గొడుగులు, విరిగిపడిపోయినటువంటి రథాలు, యథేచ్ఛగా యుద్ధభూమి అంతా చల్లుకుపోయినటువంటి చక్రాలు ఆ చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయింది. దుశ్శాసనుడి శవాన్ని చూసింది. అయ్యో, చెప్పిన మాట వినకుండా ఇంటి కోడలి బట్టలు పట్టుకు లాగాడు. చిట్ట చివరికి ఇదిగో గుండెలు బద్దలై ఇంత దారుణంగా పడిపోతే గుండె కూడా కనపడకుండా నక్కలు తినేశాయి. ఇలా పడున్నాడు అభిమన్యుడు. మరణించిన తరువాత కూడా నిద్రపోయినట్టుగా ఉంది కాంతి. ఇప్పటికీ మరణించాడంటే నమ్మరు. అలా ఉన్నాడే ఈ పిల్లవాడు అని అనుకుంది. కర్ణుడు, ఆ కర్ణుడి శవం అంతా నాని చివికిపోయింది. నిత్తుట్లో చివికిపోయి ఉబ్బి బద్దలైపోయి చూడ్డానికి పరమ భయంకరంగా ఉంటే ఆయన భార్యల గుంపులు కర్ణుడి చుట్టూ తిరిగి ఏడుస్తున్నారు. ఆ కర్ణుడి తల్లి వృషసేనుడు అని పేరు పెట్టుకుంది, ఏడుస్తోంది రాధ. వాళ్ళందరినీ చూసి, చూశావా దుర్యోధనుడి యొక్క ఆక్రోశానికి ఎంతమంది బలైపోయారో, ఒక్కడి మూర్ఖత్వం ఎంత దారుణానికి వెళ్ళిపోతుందో ఇది పరాకాష్ఠ. కృష్ణ చూస్తున్నావా అంది. అని ముందుకెళ్ళిన తర్వాత సైంధవుడి శవం కనపడింది.
స్వయంగా తనకి అల్లుడు కూతురు దుస్సల, ఆమెకి ఆ సైంధవుడి యొక్క మొండెం దొరికింది కానీ శిరస్సు దొరకలేదు. ఎక్కడైనా తల దొరుకుతుందేమోనని చీర ఎత్తి పట్టుకుని ఏడుస్తూ ఆ దుస్సల శవాల మధ్యలో సైంధవుడి తల కోసం తిరుగుతూ చివికి నక్కలు పీకగా మిగిలిపోయిన తలలను తిప్పి భర్త తల కోసం చూసుకుంటోంది. ఇంటి ఆడబొడుచు, ఇక పైన శుభకార్యములకు పనికిరాదు, పసుపు కుంకాలతో మిగలాలని ఒకనాడు చేయరాని పని చేసిన సైంధవుణ్ణి విడిచిపెట్టిన పాండవులు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ఇరుక్కునేటట్టు చేసి అడ్డుపడ్డాడన్న క్రోధంతో అర్జునుడు ప్రయోగించిన బాణానికి కంఠం తెగిపోగా నా అల్లుడి శిరస్సు ఎక్కడ పడిందో పిచ్చి తల్లి నా కూతురు వెతుక్కుంటోంది. కృష్ణ చూశావా ఈ దారుణం? దీనికంతటికీ కారణం నా కొడుకు యొక్క మూర్ఖత్వం. మనిషి మూర్ఖత్వమును పొందకుండుగాక, ఇటువంటి యుద్ధములు జరగకుండుగాక ఆక్రోశించింది గాంధారి. ద్రోణాచార్యుల వారి శవం పడిపోయి ఉంది. మహానుభావుడు ఇలా కనపడేటప్పటికీ గురువుగారు వస్తున్నారని ఏ పాదముల దగ్గర ధర్మరాజుతో కలిపి అందరూ వంగి ఆయన పాదములకు నమస్కరించేవారో, ఏ పాదములను ధ్యానం చేసి నమస్కారం చేసేవారో అటువంటి పాదములు లేవు. ఇంతమంది చేత నమస్కారములు అందుకున్న పాదములు కలిగినటువంటి ద్రోణుల వారి పాదములు లేవు కృష్ణ, కాళ్ళు మాత్రం ఉన్నాయి. ఏమి దారుణం! భీష్ముడు అరివీర భయంకరుడు, మహానుభావుడు, స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, ఇంటి పెద్ద, ఈ వంశం బాగుపడాలని పరిశ్రమించాడు. ఆఖరికి సంతానాన్ని పొందడం కూడా మానేశాడు. అటువంటి వాడు ఈ కురురాజ్యం పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటే కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుని తాత ఎలా చనిపోతావని అడిగితే మనవడికి తాను ఎలా చచ్చిపోతాడో చెప్పుకుని యుద్ధభూమిలో పడిపోయి అదిగో అంపశయ్య మీద ప్రాణం వదిలిపెట్టాడే. ఎంత దారుణం కృష్ణ! ద్రోణాచార్యుల వారి శవం పడిపోయి ఉంది. మహానుభావుడు ఇలా కనపడేటప్పటికీ గురువుగారు వస్తున్నారని ఏ పాదముల దగ్గర ధర్మరాజుతో కలిపి అందరూ వంగి ఆయన పాదములకు నమస్కరించేవారో, ఏ పాదములను ధ్యానం చేసి నమస్కారం చేసేవారో అటువంటి పాదములు లేవు. ఇంతమంది చేత నమస్కారములు అందుకున్న పాదములు కలిగినటువంటి ద్రోణుల వారి పాదములు లేవు కృష్ణ, కాళ్ళు మాత్రం ఉన్నాయి. ఏమి దారుణం! భీష్ముడు అరివీర భయంకరుడు, మహానుభావుడు, స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, ఇంటి పెద్ద, ఈ వంశం బాగుపడాలని పరిశ్రమించాడు. ఆఖరికి సంతానాన్ని పొందడం కూడా మానేశాడు. అటువంటి వాడు ఈ కురురాజ్యం పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటే కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుని తాత ఎలా చనిపోతావని అడిగితే మనవడికి తాను ఎలా చచ్చిపోతాడో చెప్పుకుని యుద్ధభూమిలో పడిపోయి అదిగో అంపశయ్య మీద ప్రాణం వదిలిపెట్టాడే. ఎంత దారుణం కృష్ణ! ఒక్కడి వలన ఎంతమంది పడిపోయారు చెప్పిన మాట విన్నాడు కాదే. ఎంత దారుణం అయిపోయింది కృష్ణ! వీళ్ళందరినీ చూస్తుంటే నా మనసు తరుక్కుపోతోంది. అదిగో అక్కడ భగదత్తుడు, శంతన మహారాజు గారి సోదరుడు, మహానుభావుడు, పెద్దవాడు, వయోవృద్ధుడు, అరివీర భయంకరుడు, సోమదత్తుడు, వీళ్ళందరూ పడిపోయారే. ఎంతమంది ఏడుస్తూ ఆ శవాల మధ్యలో తిరుగుతున్నారు. అంతఃపురంలో చందనం కొంచెం కింద పడితే కాలు పెట్టడానికి దాని మీద ఇష్టపడనటువంటి వాళ్ళు ఇవాళ నెత్తురు మడుగుల్లో పాదాలు పెడుతూ భర్తల కోసం వెతుక్కుంటున్నారే. ఇదిగో శకుని, వీడు నా సోదరుడు, వీడే హస్తినాపురానికి వచ్చి అనవసరంగా నా కొడుకు పక్కన చేరి దుష్టచతుష్టయంలో ఒకడై కౌరవులు నశించిపోయే వరకు విడిచిపెట్టకుండా దుర్మార్గమైన ఆలోచనలు నా కొడుక్కి చెప్తూనే ఉన్నాడు. కురురాత్ముడు, నీచుడు, గాంధార విభుని తొరవు, పాండుతనయుల పుణ్య ప్రారంభుల కూడి మనుము, కౌరవులకు ఎల్ల బ్రతుకగా పొగడందం. ఒరే కొడక దుర్యోధన, వీడి మాటలు వినకరా, నా సోదరుడే కావచ్చురా, దుర్మార్గుడురా, ఈ శకుని మాటలు వినకురా అని ఎంత చెప్పా. ధర్మాత్ములు పాండవులతో కూడి ఉండరా, వాళ్ళ మాట వినరా అన్నాను. విన్నాడా? వినలేదు. అది ఆ తల్లి గొప్పతనం. ఇన్ని శవాలు చూస్తే ఎక్కడో అక్కడ పరివేదన పొందాలి. ఇన్ని చూస్తూ కొడుకు తప్పుని ఎత్తి తిట్టింది తప్ప, తమ్ముడు సోదరుడు మరణిస్తే ఆయన దోషాన్ని ఎత్తి చూపించింది తప్ప, మళ్ళీ ఒకసారి చటుక్కున పాండవుల వైపు మాత్రం తిరగలేదు. అంత గొప్పగా యుక్తాయుక్త విచక్షణతో నిలబడిపోయినటువంటి గాంధారి శీల వైభవానికి ఎన్ని జోదలు చెయ్యాలి, నిజంగా ఎన్ని నమస్కారాలు ప్రకటించాలి. అంత గొప్ప తల్లి. ఇన్ని చేసినా యుద్ధభూమి అంతా తిరిగింది. ఇటు తిరిగింది, పక్కన కృష్ణుడు ఉన్నాడు.
ఈ కృష్ణుడితో కదూ ఇప్పటి వరకు ఇవన్నీ చెప్పింది, ఏమో ఏమాలోచన వచ్చిందో. ఆవిడ కృష్ణుడి వంక తిరిగింది. పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితంబైన సార తపము బలిమి సాధనముగా పలికెద, ఉత్తమ జ్ఞాతుల తమలోని సంగరమున బొలయ చేసితిగాన, పులియుదురన్యోన్య ఘాతకులై భవజ్ఞాతిజనులు, నీవును తప్పక ఏడాదిగా ముప్పదారగునేడైన యద్దినమున, అరయ దిక్కెవ్వరులు లేని యగ్గలంపు కుచ్చితంపు తెరంగున కూలువాడవు, ఇట్లు మీ వధూజనములు ఎచ్చువారు పతులు సుతులను బంధుల బనవి పనవి. కృష్ణ, ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే ఆపగలిగిన శక్తి నువ్వు లేనివాడవు కాదు. నువ్వే శక్తి ఉండి ఈ యుద్ధాన్ని ఆపలేదు కాబట్టి జ్ఞాతులు పెనుగులాడారు. పెనుగులాడి ఇన్ని కోట్ల మంది మరణించారు. నేను పాతివ్రత్యము కలిగిన దానను, పతిని అనుగమించిన దానను, ఎన్నో పుణ్యములు చేసిన దానను. నేను చేసిన పుణ్యాన్ని పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి చెప్తున్నాను. ఈ జ్ఞాతులందరూ ఒకరితో ఒకరు పోరాడి ఇన్ని కోట్ల మంది మరణించడానికి నువ్వు శక్తి ఉండి ఆపలేదు కనుక నా దృష్టిలో నువ్వే కారణం. నువ్వు ఆపలేదు కనుక నీ జ్ఞాతులు కూడా ఇలాగే కొట్టుకుని మరణించెదరుగాక. దిక్కులేని శవాలై వీళ్ళందరూ ఎలా పడున్నారో అలా నేటికి 36 సంవత్సరములు పూర్తయిన రోజున నీవు కూడా దిక్కులేక క్రూరముగా మరణించదవుగాక. ఆ రోజున నీ జ్ఞాతులందరూ మరణిస్తే నీ వారైనటువంటి స్త్రీలందరూ కూడా విధవలై ఏడుస్తూ భర్తల శవములను వెతుక్కుంటూ ఇలాగే తిరిగదరుగాక అని ఆగింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.